శారద బిందు ప్రాణాలు తీయటానికి వచ్చిందని విషం బాటిల్ని చూపిస్తూ అపూర్వ శారదపై నిందలు వేస్తుంది. ఈ శారదని అస్సలు వదిలిపెట్టకూడదు అని శారదని బయటికి లాక్కువచ్చి కుర్చీలో కూర్చోపెట్టి తాడుతో కట్టేసి వీధి జనాలందరినీ కూడా పోగు చేసి ఉంటారు. ఇంత నీచానికి ఒడిగొట్టిన దీనిని అస్సలు వదిలిపెట్టకూడదు. దీనికి ఇదే శిక్ష అని అపూర్వ చెప్తుంది. కానివ్వండి, అందరూ ఆ టమోటాలు గుడ్లు తీసుకొని దానికి బుద్ధి చెప్పండి. దాని మీదికి విసిరి వేయండి అని అపూర్వ చెప్తుంది. దాంతో జనాలందరూ కూడా టమోటాలు, గుడ్లు శారద మీదికి విసిరి పడేస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ ఒకతనికి సైగ చేస్తుంది. అతను ఒక చిన్న సైజు రాయిని తీసుకొని శారద పైకి విసిరివేస్తూ ఉంటాడు. అయితే శారద వంగడంతో అది కాస్త పక్కకు తప్పిపోతుంది. ఏంటి, దీనికి చాలా పెద్ద దెబ్బ తగలాలని రాళ్లతో కూడా కొట్టమంటే ఇది కిందికి వంగి అలా తప్పించుకుంది అని ఈసారి అపూర్వని ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకుంటుంది. ఇప్పుడు చూడు దీని తల ఎలా పగలగొడతాను అని అపూర్వ శారద పైకి విసిరివేస్తూ ఉంటే శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా ట్రాన్స్ఫారం పేలి అక్కడ మొత్తం కరెంటు పోతుంది. అదేంటి, ఇప్పుడు ఉన్నట్లుండి కరెంటు పోయిందే అని అపూర్వ ఆ రాయిని విసిరివేయకుండా చుట్టూ చూస్తూ ఉంటుంది. నక్షత్ర, శరత్చంద్ర ఇద్దరు సెల్ ఫోన్లో టార్చ్ని ఆన్ చేసి చూస్తారు. చూస్తే అక్కడ కుర్చీలో శారద ఉండదు. భూమి వచ్చి ఎవరికంటా పడకుండా శారదని విడిపించుకొని తీసుకొని పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. తప్పించుకుంది అని అపూర్వ, శరత్చంద్ర ఇద్దరు మండిపడుతూ ఉంటారు. అత్తయ్య రెండత్తయ్య అంటూ భూమి, శారద ఇద్దరు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే గగన్ కారు వీళ్ళకి ఎదురు వస్తుంది. ఇక గగన్ పరుగులు పెడుతూ శారద దగ్గరికి రాగానే శారద గగన్ అంటూ ఏడుస్తూ హక్ చేసుకుంటుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా, నీకేమీ కాలేదు కదమ్మా అని గగన్ అడుగుతూ ఉంటే అక్కడ శారదని కుర్చీలో కూర్చోపెట్టడం, టమోటాలు గుడ్లతో కొట్టడం మొత్తం కూడా శారద చెప్తుంది. భూమి ఇదంతా చూస్తూ మౌనంగా దూరంగా కాస్త నిలబడి ఉంటుంది. ఏంటి, ఇంటికి పిలిపించి నిన్ను ఇంత అవమానిస్తారా, ఇలా చేస్తారా, వాళ్ళని అస్సలు వదలను అని గగన్ ఉగ్ర రూపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ అపూర్వ కోసం ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి అపూర్వకి ఎలా చుక్కలు చూపించనున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.